ఉదయం 6 గంటలకే ప్రసాద్ ఇల్లు సందడిగా మారింది. ప్రసాద్ హాల్లో కూర్చుని పేపర్ చదువుతూ ఉండగా శారద దేవుడి గదిలో దీపం వెలిగిస్తూ ఉంటుంది. అనామిక వంటగదిలో పనిచేస్తూ ఉండగా రెండో కోడలు అవని, మూడో కోడలు అంజలి లోపలికొచ్చారు. అప్పుడే నిద్రలేచి మొహం కడుక్కొని వచ్చిన వారికి అనామిక అప్పటికే సగం వంట పూర్తి చేసి కనిపించింది. అక్క, పనంతా నువ్వొక్కదానివే పూర్తి చేశావా? నన్ను పిలిస్తే కాస్త సహాయం చేసేదాన్ని కదా. కనీసం ఆ పాలైనా నేను మరిగించేదాన్ని కదా. పర్వాలేదులేవని, నాకు అలవాటే కదా. మీ బావగారికి మామయ్య గారికి నేను పెట్టిన కాఫీ తాగితేనే ఆ రోజు మొదలవుతుంది. మీరు వెళ్ళి టిఫిన్కి కావలసిన పోపు సిద్ధం చేసుకోండి. అంజలి, నువ్వు ఆ చట్నీకి కొబ్బరి తురుము. అక్క, నువ్వుంటే మమ్మల్ని ఏ పని చేయనివ్వవు. మమ్మల్ని తోటికోడల్లా కాకుండా నీ సొంత చెల్లెల్లాగా చూసుకుంటున్నావు. నువ్వింత కష్టపడుతుంటే మేమలా చూస్తూ ఉండడం చూసి ఒక్కోసారి మాకే సిగ్గుగా ఉంటుంది. మీరు నాకు చెల్లెలే కదా అంజలి. ఈ ఉమ్మడి కుటుంబంలో మనం కలిసి ఉండడమే మన బలం. పని అనేది ఒక భాగం మాత్రమే. ప్రేమ ముఖ్యం. రేపొద్దున్న మీరు కూడా ఇలాగే మీ బాధ్యతలు నిర్వహిస్తారు. అప్పుడు నేను విశ్రాంతి తీసుకుంటాను, సరేనా? అప్పుడే శారద వంటగదిలోకి వచ్చింది. ఏ అమ్మా అనామేక, అందరికి కాఫీలు ఇచ్చావా? ప్రసాద్ గారు ఇప్పటికే 2 సార్లు అడిగారు. బయట పేపర్ చదువుకుంటూ కాఫీ కోసం చూస్తున్నారు. ఇదిగో అత్తయ్య, కాఫీ సిద్ధంగానే ఉంది. అవని, నువ్వు వెళ్ళి మావయ్య గారికి సురేష్కి కాఫీ ఇవ్వు. అంజలి, నువ్వు అరుణ్కి ఇచ్చి లేపు. రమేష్ గారు వ్యాయామం పూర్తి చేసుకుని వస్తారు, ఆయనకి నేనిస్తానులే అని ప్రసాద్కి అవని చేత కాఫీ పంపించింది. అమ్మ అవని, ఈరోజు కాఫీ చాలా రుచిగా ఉంది. అనామిక ప్రతిరోజు అదే రుచి ఎలా మెయింటైన్ చేస్తుందో ఏంటో. అప్పుడే లోపలికొస్తూ రమేష్, అవునాన్నగారు, అనామిక వచ్చిన రోజే మన ఇంటికి అదృష్టం వచ్చింది. అవునన్నయ్య, మేము ఏ చిన్న సమస్య వచ్చినా అనామిక వదిన దగ్గరికే వెళ్తాం. ఆఫీస్లో బాస్ తిట్టినా, బయట ఎవరైనా ఏదైనా అన్నా వదినతో చెప్తే ఆ బాధంతా మాయమైపోతుంది. తనిచ్చే సలహా ఎప్పుడూ తప్పదు. ఇక మధ్యాహ్నం భోజన సమయం. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అనామిక వడ్డిస్తుంది. ఎవరికి ఏది ఇష్టమో, ఎవరికి ఏ కూర ఎక్కువ వేయాలో తనకి కంఠస్థం. అమ్మా అనామిక, నువ్వు కూడా కూర్చోమ్మా. అందరికీ వడ్డించావుగా, ఇక నువ్వు కూడా తిను. నువ్వు తింటేనే మాకు తృప్తి. పర్వాలేదు మామయ్య గారు, మీరు తినండి. అందరూ తిన్న తర్వాత నేను అత్తయ్య గారు నిదానంగా తింటాం. ముచ్చట్లు చెప్పుకుంటూ తినడంలో ఉండే మజాయే వేరు. వదినా, ఈ వంకాయ కూర చాలా అద్భుతంగా ఉంది. అసలు నీ చేతి వంట తింటే బయట హోటల్ తిండి మీద ఆసైపోతుంది. మొన్న ఫ్రెండ్స్తో కలిసి బయట బిర్యానీ తిన్నాను, కానీ నీ పప్పుచారు ముందు అదెందుకు పనికిరాదు వదినా. అవునరుణ్, అక్క దగ్గర నేను కూడా వంట నేర్చుకుంటున్నాను. కానీ ఆ రుచి మాత్రం నా వంటకి రావడం లేదు. ఏదో సీక్రెట్ ఉందక్క నీ దగ్గరైతే. రుచి వంటలో ఉండదు అంజలి, చేసే మనసులో ఉంటుంది. అనామిక ప్రేమతో చేస్తుంది కాబట్టే అంత రుచి వస్తుంది. అది నేర్చుకుంటే రాదు, అనుభవించాలి. అయితే ఆ సంతోషం మధ్యలో చిన్న మౌనం ఆవరించింది. సురేష్ మొహంలో ఏదో అలజడి కనిపిస్తోంది. అది అనామిక గమనించింది. తను వడ్డిస్తున్న గరిటెను పక్కన పెట్టి సురేష్ వైపు చూసింది. ఏవైంది సురేష్, భోజనం సరిగ్గా చేయట్లేదు? ఇష్టమైన ఆవకాయ వేసినా కూడా ముద్ద దిగట్లేదేంటో. ఏంటి విషయం? ఏవైనా ఆఫీస్ టెన్షన్ ఏమైనా ఉందా? ఏం లేదు వదినా, చిన్న విషయం కాదు. ఆఫీస్లో ట్రాన్స్ఫర్ గురించి సీరియస్గా మాట్లాడుతున్నారు. బహుశా నేను వచ్చే నెలలోనే ముంబై వెళ్లాల్సి రావచ్చు, అది కూడా 2 ఏళ్ల పాటు. ఇది వినగానే శారదా ప్రసాద్ ఆందోళన చెందారు. ఆ ఇంట్లో ఎవ్వరూ ఇప్పటి వరకు బయట ఊరు వెళ్ళిందే లేదు. ఏంటి సురేషు, నువ్వేరే ఊరికెళ్ళడమా? మనమంతా కలిసి ఉండాలనే కదా మీ నాన్నగారు ఆశ. ఒక్కడివి అక్కడ ఎట్టాగుంటావు నాయనా? ఆ తిండి, ఆ వాతావరణం నీకు పడదు కదా. అవునమ్మా, కానీ కెరియర్లో ఎదగాలంటే కొన్ని తప్పవు కదా. ప్రమోషన్ రావాలంటే ఆ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయాల్సిందేనని బాస్ అంటున్నారు. అక్క, సురేష్కి ఆ ఊరు వెళ్ళడం ఇష్టం లేదు, కానీ కంపెనీ వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. అయినా అక్కడికి వెళ్తే నాకు బోర్ కొడుతుంది. ఇక్కడ అందరం ఉన్నాం, అక్కడ ఒక్కదాన్న అయిపోతాను. చూడండి సురేష్, చూడవని, ఉమ్మడి కుటుంబం అంటే అందరూ ఒకే గూటి కింద ఉండడం అని కాదు. అందరి మనసులు ఒకే దగ్గర ఉండడం. నువ్వు ఉద్యోగం కోసం వెళ్లాల్సి వస్తే వెళ్ళు, అది నీ అభివృద్ధికి ముఖ్యం. ఎక్కడున్నా మనందరం ఒకటే అనే భావన ఉండాలి. అవని, నీకక్కడ బోరు కొడితే ఇక్కడికి వచ్చే, లేదా మేమే వస్తాం. అంతేకాని దీనికోసం విడిపోతున్నామని బాధపడకూడదు.
ఇక సాయంత్రం అనామిక పెరట్లో ఉన్నప్పుడు అరుణ్ తన దగ్గరికొచ్చాడు. వదినా, నీతో ఒక విషయం చెప్తాను, ఎవరికీ చెప్పవు కదా? చెప్పరుణ్, ఏంటి విషయం? నా దగ్గర దాపరికాలు ఎందుకు? నేను అంజలి కూడా ఒక ఆలోచన చేస్తున్నా వదినా. మా ఫ్రెండ్స్ అందరూ సపరేట్గా అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు. మాకు కూడా కొంచెం ప్రైవసీగా ఉంటే బాగుంటుందని అంజలి అంటుంది. ఇక్కడ అందరం బాగానే ఉన్నాం, కానీ మాకు మాదైన ఒక చిన్న ప్రపంచం ఉండాలని మేం కోరుకుంటున్నాం వదినా. అనామిక ఆ మాటకి ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఆమెకు తెలుసు, కాలం మారుతున్న కొద్దీ వ్యక్తిగత స్వేచ్ఛ కోసం ఆరాటమూ పెరుగుతుందని. అరుణ్, ప్రైవసీ అంటే గోడల మధ్య ఉండడం కాదు, ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోవడం. ఈ ఇంట్లో ఎప్పుడైనా మీకు స్వేచ్ఛ లేదని అనిపించిందా? మీ గదిలోకి ఎవరైనా పర్మిషన్ లేకుండా వస్తున్నారా? లేదా మీ నిర్ణయాల్లో మామయ్య గారు జోక్యం చేసుకుంటున్నారా? అలా అని కాదొదినా, కానీ సొంతంగా ఒక ఇల్లు నడుపుకోవటంలో ఉండే కిక్కే వేరని అంజలి అంటుంది. ఇక్కడంతా నువ్వే చూసుకుంటున్నావు, తను కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటుంది వదినా. కానీ అరుణ్, ఇక్కడ అత్తయ్య గారు మామయ్య గారు ఉన్నారు, మీ అన్నయ్యలు మీకు అండగా ఉన్నారు. ఒకసారి ఆలోచించుకో. ఇల్లు వదిలి వెళ్లడం సులభం, కానీ విడిపోయిన మనసుల్ని కలపడం చాలా కష్టం. అరుణ్ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అనామికకు అర్థమైంది, ఈ ఇంటి పునాది కదులుతుందని. ఒకవైపు సురేష్ ఉద్యోగం పేరుతో, మరోవైపు అరుణ్ స్వేచ్ఛ పేరుతో దూరమవ్వాలని చూస్తున్నారు. ఆమె ఆ రాత్రి నిద్రపోలేదు. ప్రసాద్ గారి కలలు ఏమైపోతాయోనన్న భయం ఆమెను చుట్టుముట్టింది. రమేష్ గదిలోకి రాగానే అనామిక దీర్ఘాలోచనలో ఉండటం చూశాడు. అనామిక, ఏమైంది? సురేష్ ట్రాన్స్ఫర్ గురించి ఆలోచిస్తున్నావా, లేదా ఇంకేదన్నానా? నీ మొహం చూస్తుంటే ఏదో పెద్ద గొడవ సంఘర్షణ జరుగుతున్నట్టుగా ఉంది నీ మనసులో. సురేష్ అక్కడే కాదు, అరుణ్ కూడా వేరుగా ఉండాలి అనుకుంటున్నాడు. అంజలికి ఇక్కడ ఉండడం భారంగా అనిపిస్తుందంట. ఈ ఇల్లు విడిపోతుందేమో అన్న భయం నన్ను వెంటాడుతుంది రమేష్ గారు. అందరూ విడిపోతామంటే మావయ్య గారు తట్టుకోలేరు. చూడనామిక, కాలం మారుతుంది. మనం ఎవరిని బలవంతంగా ఆపలేం. వాళ్ళకి స్వేచ్ఛ కావాలంటే మనం ఇవ్వాల్సిందే. కానీ నాన్నగారికి ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. నేను ఈ ఇంటి కోసం ఏదైనా చేస్తాను. మావయ్య గారి కళ్ళల్లో కన్నీళ్లు నేను చూడలేను. నాకు ఒక ఆలోచన ఉంది, అది కొంచెం రిస్కే అయినా సరే ఈ ఇంటిని ఉమ్మడి కుటుంబంగానే ఉంచుతుందని అనుకుంటున్నాను. మరుసటి రోజు ఉదయం ప్రసాద్ అందర్నీ హాల్లోకి పిలిచాడు. ఆయన ముఖం చాలా గంభీరంగా ఉంది. బహుశా ఆయనకి కూడా తన పిల్లల మనసులోని మాటలు తెలిసినట్టున్నాయి. చూడండి పిల్లలు, మీరు పెద్దవాళ్ళయ్యారు. మీ నిర్ణయాలు మీరు తీసుకోవచ్చు. సురేష్ వెళ్ళాలనుకుంటున్నాడు. అరుణ్ కూడా వేరుగా కాపురం పెట్టాలనుకుంటున్నాడు. నేనెవ్వరినీ బలవంతం చేయను. ఈ ఆస్తిని 3 భాగాలు చేద్దాం. రేపు లాయర్ని పిలుస్తాను. శారద మాటలు విని ఏడవటం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఆవిడికి కుటుంబం విడిపోవటం అంటే ప్రాణం పోయినట్టే. యావండి, ఏం మాట్లాడుతున్నారు? ఇట్ట విడిపోవడం ఏంటండి? కష్టమో నిష్ఠూరమో అందరం కలిసి ఇక్కడే ఉన్నాం కదా, పిల్లలకి ఏం తక్కువైందని ఇట్లా మాట్లాడుతున్నారు? నాన్నగారు, నేను కావాలని వెళ్ళటం లేదు. ఆఫీస్ వల్లే వెళ్లాల్సి వస్తుంది. మావయ్య గారు, మా ఉద్దేశం మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. మాకు కొంచెం ఇండిపెండెన్స్ కావాలని అనుకున్నాము, అంతే. అప్పుడు అనామిక ముందుకొచ్చింది. ఆమె ముఖంలో ఒక వింతైన ప్రశాంతత, స్థిరత్వం ఉన్నాయి. మావయ్య గారు, ఆగండి. ఆస్తి పంపకాలనే మాట ఈ ఇంట్లో రాకూడదు. సురేష్, అరుణ్, మీకేం కావాలో నేను చెప్తాను. మీకు స్వేచ్ఛ కావాలి. మీకు మీ సొంత నిర్ణయాలు తీసుకోవాలని ఉంది, అవునా? పెద్ద కోడలుగా నా పెద్దన మీకు నచ్చట్లేదు, అంతే కదా? ఆ మాటలు విని అవని, అంజలి తలదించుకున్నారు. అనామిక మాటల్లోని నిజాన్ని వారు కాదనలేకపోయారు. సరే, మీ కోరిక తీరుస్తాను. రేపటి నుంచి ఈ ఇంటి బాధ్యతలు నేను వదిలేస్తున్నాను. వంటగది తాళాలు అవనివి. ఇంటి ఖర్చుల లెక్కలు, గ్రాసరీ లిస్ట్ అంతా అంజలి చూసుకుంటుంది. నేను కేవలం పెద్ద కొడలిగా మాత్రమే ఉంటాను. మీకు నచ్చినట్టు వండుకోండి, మీకు నచ్చినట్టుగానే ఖర్చు చేసుకోండి. ప్రసాద్ గారికి, రమేష్ గారికి మాత్రం నేనే వండి పెడతాను. మిగిలిన వారంతా మీ బాధ్యతలు మీరు చూసుకోవచ్చు. కానీ ఒక షరతు, 1 నెల రోజుల పాటు అందరూ ఈ ఇంట్లోనే ఉండాలి. ఆ తర్వాత మీరు విడిపోవాలా లేదా అనేది ఇక మీరే నిర్ణయించుకోవచ్చు. అనామిక తన అధికారాన్ని చెల్లెళ్లకు అప్పగించింది. తను విశ్రాంతి తీసుకుంటున్నట్టు నటించినా లోపల మాత్రం ఆవేదన చెందుతూనే ఉంది. కాని రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి మారింది. అనామిక ఉంటే తప్ప పని సాగదని వారికి అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. మొదటి రోజు ఉదయం, అంజలి, పాలు విరిగిపోయాయి, ఇప్పుడు కాఫీ ఎలా పెట్టాలి? అక్కా,
పాలు విరిగిపోతే ఏం చేయాలి? అనామిక గదిలో నుంచి నవ్వుతూ బయటకొచ్చింది. నేను రిటైర్ అయ్యాను కదా అవని, మీరే చూసుకోవాలి. పాలు విరిగిపోతే పన్నీర్ చేయండి, లేదా ఇంకో ప్యాకెట్ తెప్పించండి. ఇక రెండో రోజు అక్క, కరెంటు బిల్లు కట్టడం మర్చిపోయాను. వాళ్ళు కనెక్షన్ కట్ చేస్తామంటున్నారు. ఆన్లైన్లో ఎలా కట్టాలో నాకు అర్థం కావడం లేదు. అంజలి, నేను చెప్తే నీకు స్వేచ్ఛ లేదనిపిస్తుంది. నువ్వే ప్రయత్నాలు చేసుకో. ఏ తప్పు జరిగినా అది ఒక పాఠం అనుకో. ఇక మూడో రోజు వంటగదిలో పెద్ద గొడవే జరిగింది. అవని వండిన వంట అరుణ్కి అస్సలు నచ్చలేదు. ఏంటి అంజలి, అన్నం ఇంత మెత్తగా అయిపోయింది, కూరలో ఉప్పు కూడా లేదు. అనామిక వదిన బాగా వండేది. అయితే మీ వదిన్నే వండుకోమనండి. నాకింతే వచ్చు. ఆఫీస్ పని చూసుకోవాలా, ఇక్కడ వంటే చెయ్యాలా? శారద కూడా విసుగు చెందుతుంది. ఇంట్లో ప్రశాంతత కరువైంది. ఎవరికి వారు విడిగా వండుకోవటం వల్ల ఖర్చులు పెరిగాయి, ఆత్మీయత తగ్గింది. ఆ సమయంలో సురేష్, రమేష్, అరుణ్ హాల్లో కూర్చున్నారు. అనామిక వదిన ఇంటి పెత్తనం చూసుకున్నప్పుడు ఇంట్లో ఎప్పుడూ ఇలాంటి గొడవలు జరగలేదు. అన్నీ తనే చూసుకునేది. మనం కేవలం తిని సంతోషంగా ఉండేవాళ్ళం. బాధ్యత అంటే ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. అవని, అంజలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వారు అనామిక గదిలోకి వెళ్లారు. అక్క, మమ్మల్ని క్షమించు. మేము అహంకారంతో నీ స్థానాన్ని తీసుకోవాలి అనుకున్నాం. కానీ ఈ ఇంటిని నడపడం మా వల్ల కాదు. నువ్వు చేసే పనంతా ఇంతకాలం మాకు చిన్నదిగా కనిపించింది, కానీ అది కొండంత బాధ్యతని మాకు ఇప్పుడే అర్థమైంది. అక్క, మాకు ప్రైవసీ వద్దు, ఏమీ వద్దు. నీ నీడలో ఉండడమే మాకు కావాలి. నువ్వు లేని ఈ ఇల్లు ఒక ఇల్లులాగా లేదు. మళ్ళీ నువ్వే అన్నీ చూసుకో అక్క. పిచ్చి పిల్లలారా, నేను మీకు బాధ్యతలిచ్చింది మీరు ఇబ్బంది పడాలని కాదు. ఈ ఉమ్మడి కుటుంబం విలువ మీకు తెలియాలని. ఒకరి మీద ఒకరు ఆధారపడ్డమే ప్రేమంటే. స్వార్థం పెరిగితే ఇల్లు విడిపోతుంది, త్యాగం పెరిగితే కుటుంబమే వెలుగుతుంది. ఇప్పుడు అర్థమైందా మనందరం కలిసి ఎందుకుండాలో అని అనామిక చెప్పింది. ఇక పండుగొచ్చింది. ఇంటి నిండా చుట్టాలు లేకపోయినా ఇంట్లోని 8 మంది మనసులు ఒకటయ్యాయి. ఇల్లంతా మళ్లీ పూర్వపు వైభవాన్ని సంతరించుకుంది. అనామిక మళ్లీ వంటగదిలోకి వెళ్ళింది. కాని ఈసారి అవని, అంజలి ఆమెకు సహాయకులుగా కాదు, ఆమె శిష్యుల్లా పనిచేస్తున్నారు. సురేష్ తన ట్రాన్స్ఫర్ని క్యాన్సిల్ చేసుకున్నాడు. తన లోకల్ ప్రాజెక్టులోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. అరుణ్ వేరే ఇల్లు వెతుక్కోవటమూ ఆపేశాడు. ప్రసాద్ అందరినీ పిలిచాడు. ఈరోజు మన కుటుంబం మళ్లీ ఒక్కటైంది. దీనికి కారణం నా పెద్ద కోడలు అనామిక. తన ఓర్పు, తన తెలివితేటలే ఈ ఇంటిని విడిపోకుండా కాపాడిని. శారదా, చూసావా మన కోడలు అనామిక మహిమ? అవునండి, అనామిక నా కోడలు కాదు, నా కూతురు. తనున్నంతకాలం మనకి ఏ దిగులు లేదు. రమేషు, నువ్వు చాలా అదృష్టవంతుడు నాయనా. అనామిక, నువ్వు మళ్ళీ గెలిచావు. మనుషుల్ని మార్చటం కంటే వాళ్ళ మనసుల్ని గెలవటం గొప్ప విషయం. నువ్వు ఈ ఇంటి గౌరవాన్ని నిలబెట్టావు. అనామిక నవ్వుతూ అందరి వైపు చూసింది. ఆమె కళ్ళల్లో ఒక తృప్తి ఉంది. ఈ ఇంట్లో పెద్ద కోడలిగా నేను కోరుకునేది ఒక్కటే, మనమంతా ఎప్పుడూ ఇలాగే ఉండాలని. గొడవలు రావచ్చు, కానీ అవి మనల్ని విడతీయకూడదు. బాధ్యతని భారంగా కాకుండా ప్రేమగా భావించాలి. మన అనుబంధమే మనకి ఆస్తి. వదినా, నన్ను క్షమించు. నేనేదో పిచ్చి ఆలోచనతో నిన్ను బాధ పెట్టాను. నువ్వు నాకు వదినవి మాత్రమే కాదు, మరో అమ్మ వదినా. అవునక్కా. చివరగా అందరూ కలిసి భోజనానికి కూర్చున్నారు. అనామిక అందరికీ వడ్డిస్తూ ప్రసాద్కి ఇష్టమైన ఆహార పదార్థాలు వేస్తుంటే ఆ ఇల్లు ఒక స్వర్గంలా కనిపిస్తుంది. గాలిలో అరిసెల వాసన, మనసుల్లో మమకారపు పరిమళం. శారదమ్మ నిలయం మళ్లీ ఆనందాల హరివిలులా మారింది. ఉమ్మడి కుటుంబం అంటే కేవలం వ్యక్తుల కలయిక కాదు, అది ఒక సంస్కృతి. అందులో ఉండే మమకారం, సర్దుకుపోయే తత్వం మరెక్కడా దొరకవు. అనామిక వంటి స్త్రీలు ఆ కుటుంబాలకు మూలస్తంభాలు. ప్రేమతో, ఓర్పుతో ఎంతటి కఠినమైన మనసులనైనా మార్చొచ్చు అని ఈ కథ నిరూపిస్తుంది. ఇది వాల్టి కథ. మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ స్నేహితులతో ఈ కథని పంచుకోండి. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. జనవరి 26వ తేదీన తెల్లవారుజామున ప్రసాద్ ఇంట్లో అనామిక గణతంత్ర దినోత్సవం అంటే కేవలం ఒక్క సెలవు రోజు కాదు, అది మన అస్తిత్వానికి ప్రతీక. ప్రసాద్ తన పాత రేడియోని ట్యూన్ చేస్తున్నాడు. అందులో నుంచి ఒక దేశభక్తి గేయం వినిపిస్తుంది. శారదా, వింటున్నావా? ఈ గేయం వింటుంటే ఇప్పటికీ ఒళ్ళు పులకరిస్తుంది. ఈ పాట పాడిన లతా మంగేష్కర్ గారి గొంతులో
ఎంత వేదన, ఎంత దేశభక్తి! ఈ రోజు మన దేశానికి ఎంత గొప్ప రోజో. అవునండి, ఈరోజు మీరు పట్టుబట్టి మరీ జెండా ఎగరేస్తానన్నారు కదా. అనామిక చూసారా, ఉదయం 4 గంటలకి లేచి వాకిల్ని ఒక పండగలాగా మార్చేసింది. కానీ మీ చిన్న కోడలను చూడండి, పండగ అంటే వాళ్ళకి ఆన్లైన్ షాపింగ్లు, ఆఫర్లు మాత్రమే గుర్తొస్తాయి. హా, మా చిన్నప్పుడు జెండా వందనం అంటే ఒక పవిత్ర కార్యంలాగా భావించేవాళ్ళం. మన పిల్లలకి స్వేచ్ఛ విలువ తెలియటంలా. ఎందుకంటే ఆ స్వేచ్ఛ కోసం పోరాడిన మన స్వాతంత్ర సమరయోధుల కష్టాన్ని వాళ్ళు చూడలేదుగా. నాన్నా, జెండా రెడీ చేశాను, పూలు కూడా తెచ్చాను. అనామిక, వెళ్ళి అవనినే అంజలిని లేపమ్మ. అత్తగారు పిలుస్తున్నారని అనామిక పిలవటంతో అవని, అంజలి ముఖాలు కూడా కడుక్కోకుండానే హాల్లోకొచ్చారు. అబ్బబ్బబ్బా, ఏంటత్తయ్య ఈ చెల్లు పొద్దున్నే గోల. ఈరోజు ఆఫీస్ లేదు కదా, హాయిగా కాసేపు మమ్మల్ని నిద్రపోనివచ్చు కదా. అవునత్తయ్య, అరుణ్ ఇంకా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. రిపబ్లిక్ డే అంటే గవర్నమెంట్ ఇచ్చిన హాలిడే కదా. హాలిడే రోజు కూడా 5 గంటలకే లేపితే అది మా ఫండమెంటల్ రైట్స్ని ఉల్లంఘించడమే అవుతుంది. ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడే హక్కు మనకెప్పుడొచ్చిందో తెలుసా అంజలి? మన దేశానికి రాజ్యాంగం ఏర్పడిన ఈ రోజు. నీకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు రావడానికి ఎందరో మహానుభావులు ఎన్నో దేశాలు తిరిగి దాదాపు 3 ఏళ్లు కష్టపడి మన రాజ్యాంగాన్ని రాశారు. ఆ విషయం మర్చిపోయి ఇట్టా మాట్లాడడం సమంజసం కాదు. చూసారా, మీ మావయ్య గారి కోపం వస్తుంది. అనామికని చూడండి ఎంత బాధ్యతగా ఉందో. అనామిక అక్క ఎప్పుడు ఎంతే అత్తయ్య. మందేమో 2026, అక్కదేమో 1950. అయినా ఈరోజు మాకు చాలా పనులున్నాయి. ఆన్లైన్లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నడుస్తోంది. నేను కొత్త ఐఫోన్ ఆర్డర్ చేయాలి, డిస్కౌంట్ అయిపోతుంది. అవునక్క, నేను కూడా కొన్ని బ్రాండెడ్ వాచ్లు చూశాను. అవని, అంజలి, వస్తువులు ఇచ్చే ఆనందం తాత్కాలికం. ఈరోజు మన ఇంటి ముందు మన జెండాను ఎగురవేస్తున్నాం. అలాగే మన ఊరిలోని మాజీ సైనికుల్ని భోజనానికి పిలిచాం. ఇది మావయ్య గారి కోరిక. మీరిద్దరు త్వరగా రెడీ అయ్యి చీరలు కట్టుకొని రావాలి. చీరలా? ఈ చెల్లోనా? మరి వింతగా ఉంటుందక్క. ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పెడితే అందరు నవ్వుతారు. నవ్వే వాళ్ళు ఎప్పుడు నవ్వుతానే ఉంటారు కానీ దేశభక్తి ఉన్నవాళ్లే ఈ దేశానికి నిజమైన ప్రజలు. వెళ్ళి రెడీ అయ్యండి, లేదంటే మీ ఫోన్లు దాసేస్తాను. శారద గట్టిగా చెప్పేసరికి అవని, అంజలి మొహాలు మార్చుకుని వెళ్తారు. ఇక అనామిక వంటింట్లోకి వెళ్లి హడావిడిగా వంటలు చేయటం మొదలు పెడుతుంది. ఈరోజు వంటలు కూడా దేశభక్తిని ప్రతిబింబించేలా ఉండాలని ఆమె తాపత్రయం. అనామిక పొయ్యి మీద క్యారెట్ హల్వా పెట్టింది. పక్కన తెల్లటి ఇడ్లీలు, ఆకుపచ్చని పుదీనా చట్నీ రెడీగా ఉన్నాయి. కాసేపటికి అంజలి, అవని రెడీ అయ్యి వచ్చారు. అనామికక్క, ఏంటిది వంటల్లో కూడా జెండా రంగులా? నీకు దేశభక్తి మరీ ముదిరిపోయింది. అవునక్క, క్యారెట్ హల్వా సరే కాని పుదీనా చట్నీ ఏంటి మరీ అంత పచ్చగా ఉంది? ఇందులో ఏవైనా కలర్ కలిపావా? ఏ కలర్ కలపలేదు అంజలి, అంతా సహజమైనవే. మనం తినే ఆహారంలో కూడా దేశం గుర్తురావాలి. మన దేశం కోసం ఎందరో సైనికులు తమ ప్రాణాలు లెక్క చేయకుండా ప్రమాదకర ప్రదేశాల్లో డ్యూటీ చేస్తున్నారు. మన ఇంటికి వచ్చే మన ఊరి మాజీ సైనికులు మన ఒక్క పూట ఈ రంగుల భోజనం వాళ్ళకి పెడితే వాళ్ళు చాలా ఆనందపడతారు. సర్లే, ఏదో ఒకటి. ఎంతకీ ఆ సైనికులు ఎప్పుడు వస్తారో? నాకైతే వాళ్ళతో ఏం మాట్లాడాలో కూడా తెలీదు. వాళ్ళంతా పాతకాలం మనుషులు, బోరు కొట్టేస్తారు. బోరు కాదావనే, వాళ్ళు మనకి బతుకు నేర్పిస్తారు. వాళ్ళు పాతకాలం మనుషులు గనకే మన దేశం ఇంకా నిలబడి ఉంది. అనామిక, పులిహోర రెడీ అయిందమ్మా? అయిపోయింది అత్తయ్య, వేడివేడిగా గారెలు కూడా వేస్తున్నాను. అవని, నువ్వెళ్ళి ఆ ప్లేట్లు సర్దు. అంజలి, నువ్వు ఆ మజ్జిగలో కొంచెం కొత్తిమీర చల్లు. అనామిక పనులన్నీ చక్కబెడుతుంటే అవని, అంజలి అయిష్టంగానే సాయం చేస్తున్నారు. బయట రమేష్, సురేష్, అరుణ్ జెండా స్తంభాన్ని అందంగా అలంకరిస్తున్నారు. అరుణ్ వెళ్లి వృద్ధ సైనికుల్ని తీసుకుని వచ్చాడు. వాళ్ళు సామాన్యమైన బట్టల్లో ఉన్నా వాళ్ళ నడకలో మాత్రం ఇంకా ఆ మిలిటరీ దర్జా కనిపిస్తోంది. నమస్కారం ప్రసాద్ గారు, మీ పిలుపు మాకు చాలా గౌరవంగా అనిపించింది. నమస్కారం సుబ్బయ్య గారు. నమస్కారం మిత్రులారా. ఈరోజు మా ఇంటికి మీరు రావటం మా అదృష్టంగా భావిస్తున్నాను. రండి, కూర్చోండి. మాకు పదవులు, పెన్షన్లు ముఖ్యం కాదు ప్రసాద్ గారు. ఇలా సమాజం మమ్మల్ని గౌరవించి గుర్తిస్తే చాలు. మేం పడ్డ కష్టం అంతా మర్చిపోతాం.
అనామిక, శారద, అవని, అంజలి బయటకొస్తారు. అనామిక కాషాయం చీరలో చాలా హుందాగా ఉంది. అవని తెల్లటి చీరలో, అంజలి ఆకుపచ్చ చీరలో ఉన్నారు. ఆహా, ప్రసాద్ గారు, మీ కోడలు సాక్షాత్తు భారతమాత స్వరూపాల్లా ఉన్నారు. ఎంత అందంగా ప్లాన్ చేశారు. ఇదంతా నా పెద్ద కోడలు అనామిక ఆలోచనండి. ఈరోజు మా ఇంట్లో ప్రతి పని దేశభక్తిని ప్రతిబింబిస్తుంది. రండి, జెండా ఎగరేద్దాం. ఇక జెండా ఎగరవేసే ఘట్టం మొదలైంది. అందరూ జెండా చుట్టూ నిలబడ్డారు. సుబ్బయ్య గారు జెండా తాడుని లాగ్గానే అందరూ సెల్యూట్ చేస్తూ జనగణమన పాడడం మొదలుపెట్టారు. జాతీయ గీతం పాడుతుంటే ఆ వాతావరణం నిశ్శబ్దమైపోయింది. అవని, అంజలిలు మొదట్లో ఏదో తమాషాగా ఉన్నా ఆ గీతం పాడుతుంటే వాళ్ళల్లో తెలియని ఒక భావోద్వేగం మొదలైంది. ఇక అది హాల్. అందరూ భోజనానికి కూర్చున్నారు. టేబుల్ మీద త్రివర్ణ వంటలు ఆకర్షణీయంగా ఉన్నాయి. సైనికులు చాలా తృప్తిగా తింటున్నారు. సుబ్బయ్య గారు, ఆ కార్గిల్ సమయంలో మీ అనుభవాలు కొంచెం చెప్తారా? మా కోడలు కూడా వింటారు. కార్గిల్ అదొక అగ్ని పరీక్ష. -30 డిగ్రీల చలి, శరీరం గడ్డగట్టుకుపోయే అంత చలి. పక్కనే నా ప్రాణమిత్రుడు రాఘవ ఉండేవాడు. మా ఇద్దరికీ ఆకలేస్తోంది, కానీ తినటానికి ఏమీ లేదు. కేవలం ప్యాకెట్లో ఉన్న ఎండు బిస్కెట్లు. అప్పుడే శత్రువు దాడి చేశాడు. రాఘవ నా మీద పడి నన్ను కాపాడాడు. వాడు అక్కడికక్కడే అమరుడయ్యాడు. హాల్లో నిశ్శబ్దం అలముకుంది. అంజలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవని ఫోన్ పక్కన పడేసి సుబ్బయ్య గారి వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. పోయే ముందు రాఘవ నాతో ఒక్కటే అన్నాడు, సుబ్బయ్య, నేను వెళ్తున్నాను, కానీ మన దేశ జెండా శిఖరం మీద ఎగరాలి. మా అమ్మకు చెప్పు, నీ కొడుకు వెన్ను చూపించలేదు అని. ఆ రోజు నుంచి నేను జెండాను చూసినప్పుడల్లా నా మిత్రుణ్ణి చూస్తున్నట్టే అనిపిస్తుంది. అందుకే ఈ రిపబ్లిక్ డే మాకు ప్రాణంతో సమానం. తాతగారు, అంత చలిలో అక్కడ మీరు ఎలా ఉండేవారు? మేమిక్కడి పల్లెటూరు చలికే వణికిపోతున్నాం. దేశభక్తి ఇచ్చే వెచ్చదనం ముందు ఏ మంచైనా కరిగిపోతుంది తల్లి. ఆ యూనిఫామ్ వేసుకుంటే మనకి కష్టమే గుర్తురాదు, మన దేశ గౌరవం మాత్రమే గుర్తొస్తుంది. మేం ధరించే యూనిఫామ్ ధైర్యాన్ని, దేశం కోసం తెగించే తెగింపుని ఇచ్చిద్దమ్మా. తాతగారు, సారీ అండి. మేమిన్నాళ్ళు రిపబ్లిక్ డే అంటే కేవలం ఆన్లైన్ సేల్స్ హాలిడేస్ అనుకున్నాం. ఈరోజు మీ మాటలు వింటుంటే మా మీద మాకే అసహ్యం వేస్తుంది. మేమెంత స్వార్థంగా ఉన్నామో అర్థమవుతుంది. సారీ వద్దవని, మార్పు ముఖ్యం. మన సైనికులు సరిహద్దుల్లో పోరాడేది మనం ఇక్కడ ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవడానికే. కానీ ఆ ప్రశాంతత వెనుక ఉన్న త్యాగాన్ని గుర్తించడమే మనం వాళ్ళకిచ్చే అసలైన గౌరవం. దేశభక్తి అంటే యుద్ధం చేయటం మాత్రమే కాదు, పక్కవాడికి సహాయం చేయటం, అవినీతి చేయకపోవటం, రోడ్డు మీద చెత్త వేయకపోవటం, ఇవి కూడా దేశసేవలే. ఆ భోజనం ముగిసేసరికి హాల్లో ఉన్న వాతావరణం పూర్తిగా మారిపోయింది. కోడళ్ల ముఖాల్లో గర్వం పోయి బాధ్యత కనిపిస్తుంది. సైనికులు భోజనం ముగించి వెళ్తుంటే అవని, అంజలి వాళ్ళ కాళ్లకు నమస్కారం చేశారు. ఇక సాయంత్రం వేళ అందరూ వరండాలో కూర్చొని చలికాచుకుంటున్నారు. రమేష్, సురేష్, అరుణ్. ఎమ్మ అవని, కొత్త ఐఫోన్ ఏదో ఆర్డర్ చేస్తానన్నావు, చేశావా? ఆఫర్ అయిపోయిందేమో చూడు. లేదు మావయ్య, ఆర్డర్ని క్యాన్సిల్ చేశాను. ఆ డబ్బుతో మన ఊరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పేద రోగులకి దుప్పట్లు పంపిణీ చేయాలనుకుంటున్నాను. ఈ చలిలో వాళ్ళు పాపం పల్చటి గుడ్డలతో వణికిపోతున్నారు. నేను కూడా ఆ వాచ్ అడ్రస్ క్యాన్సిల్ చేశాను మావయ్య. ఆ డబ్బుకి ఇంకా కొంచెం డబ్బు కలిపి మన ఊరి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి పుస్తకాలు, పెన్నులు ఇవ్వడానికి వాడదామనుకుంటున్నాను. సుబ్బయ్య తాత చెప్పినట్టు చిన్న చిన్న సేవలే గొప్ప దేశభక్తని నాకు అర్థమైంది. అనామిక, చూసావా నీ తోటి కోడల్లో వచ్చిన మార్పు? నీ ఓపిక, ఆ సైనికుల మాటలు వాళ్ళ కళ్ళు తెరిపించే. అత్తయ్య, దేశభక్తి అందరిలోనూ ఉంటుంది. అది నివురు గప్పిన నిప్పు లాంటిది. ఒక చిన్న గాలి తగిలితే చాలు అగ్నిపర్వతంలా మారిపోతుంది. ఈరోజు రిపబ్లిక్ డే ఆ పని చేసింది. ఈరోజు మన ఇంట్లో నిజమైన పండగ జరిగింది నాన్న. ముగ్గురు కోడలు కలిసి దేశం గురించి ఆలోచిస్తున్నారు. అవునరా రమేష్, దేశం అంటే కేవలం భూభాగం కాదు. దేశం అంటే మనుషులు. ఆ మనుషుల మధ్య ఉండే ప్రేమ, గౌరవం. ఆ గౌరవం మన ఇంట్లోనే మొదలైంది. అవునన్నా, రేపటి నుంచి నేను కూడా నా బిజినెస్లో ప్లాస్టిక్ వాడకం ఆపేయాలని డిసైడ్ అయ్యాను. మన పర్యావరణాన్ని కాపాడుకోవటం కూడా దేశసేవే కదా. నేను కూడా హెల్మెట్ లేకుండా బండి నడపను.
చట్టాన్ని గౌరవించటం కూడా ఒక గొప్ప గణతంత్ర స్ఫూర్తి. ఇక చలికాలం మంచు కురుస్తున్న దేశభక్తి అనే వెచ్చటి జ్యోతి ఆ ముగ్గురు కోడళ్ల మనస్సుల్లో వెలిగింది. అనామిక సాంప్రదాయం, అవని ఆలోచన, అంజలి మార్పు ఇవన్నీ కలిసి ఆ రిపబ్లిక్ డేను మధుర జ్ఞాపకంగా మార్చాయి. మావయ్య గారు, అందరికీ వేడివేడి అల్లం పాలు తెస్తున్నాను, తాగి పడుకుందురు గాని. తప్పకుండానమ్మా. ఈరోజు నేను చాలా ప్రశాంతంగా నిద్రపోతాను. నా కొడుకులు కోడళ్ళు దేశ పౌరులుగా ఈరోజు చూపించిన దేశభక్తిని చూసి నా గుండె గర్వంతో నిండిపోయిందమ్మా. అనామిక పాలు వేడి చేస్తుంటే అవని, అంజలి ఆమెకు సహాయం చేస్తూ ఉంటారు. ముగ్గురు కలిసి జెండా రంగుల్లా మళ్ళీ ఒక్కటైపోయారు. నా కోడల బంగారాలు ఎట్టగి కలిసుండమ్మా. మనిల్లు ఒక చిన్న దేశభక్తి నిలయంగా కావాలి. తప్పకుండా అత్తయ్య. భారత్ మాతాకి జై. అందరూ కలిసి జై కొడతారు. అనామిక టీవీ అత్తాకోడళ్ళు ఛానల్ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.